బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టనుందా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటుగా కూడా మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయా? కొత్త వారికి చోటు దక్కే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు అవునని అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. ఆ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్ర కేబినెట్లోనూ ప్రభుత్వ పార్టీ పదవుల్లోనూ కూడా ఇక మే నెలలో అయితే భారీ ప్రక్షాళన చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వినూత్న పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మూసి ఆధునీకరణ, ఇంకా మెట్రో విస్తరణ తదితర అభివృద్ధి ప్రాజెక్టులనైతే పట్టాలపైకి ఎక్కించాలని భావిస్తూ ఉంది. మరి వీటికి తోడుగా కూడా సంక్షేమ కార్యకలాపాలపైన కూడా దృష్టి పెట్టింది. మరి ఇక రాబోయే ఎన్నికల నాటికి కూడా తమ యొక్క ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టులనైతే ప్రజల ముందుకు ఉంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తూ ఉంది. మరి గత 10 ఏళ్ల పాలనకు తమ యొక్క 5 ఏళ్ల పాలనకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అయితే ప్రజల ముందు ఉంచాలని ఆలోచిస్తోంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దూకుడుగా ఇంకా ముందుకు తీసుకెళ్లే విషయంలో అయితే కేబినెట్ పాత్ర కీలకమే అని చెప్పుకోవచ్చు. మరి దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికలకు ఇక 2.5 ఏళ్లే సమయం ఉంది. మరి పోలింగ్ అయితే ఏడాదికి ముందే ఎన్నికల వాతావరణం అయితే వేడెక్కే అవకాశం ఉంటుంది. మరి అంటే గట్టిగా పనిచేయడానికి అయితే ఖచ్చితంగా ఉన్నటువంటిది సమయం అయితే కేవలం 1.5 ఏళ్ల మాత్రమే. మరి ఈ నేపథ్యంలోనే కేబినెట్లో అయితే భారీ ప్రక్షాళనకు పూనుకొనున్నట్లయితే అధిష్టానం ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎన్నికల ఏదైతే టీం ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా చెబుతా ఉన్నారు. మరి ప్రక్షాళన తర్వాత కూడా ఎటు కానున్న మంత్రివర్గం అంటే ఎటు కానున్నటువంటి మంత్రివర్గం ఎన్నికల వరకు కూడా కొనసాగుతుందని కూడా తెలుస్తూ ఉంది. మరి ఇక ప్రభుత్వం చేపట్టనున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా మరింత దూకుడుగా అయితే సమర్థవంతంగా నిర్వహించేలైతే ఈ టీము ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. గడిచిన 2.5 ఏళ్లలోనే ఇక మంత్రుల పనితీరు, వారి యొక్క శాఖల నిర్వహణలో అయితే పురోగతి అయితే పులుముకుంటుందని చెప్పేసి అయితే మంత్రులపైన వచ్చినటువంటి ఆరోపణలు వంటి అంశాలపైన అయితే వివిధ మార్గాల్లో కూడా అధిష్టానం ఇప్పటికే కూడా నివేదికలు తెప్పించుకుంది. మరి 5 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల నేపథ్యంలో ఏదైతే పునర్వ్యవస్థీకరణను పక్కకు పెట్టింది. మరి ఫలితాల తర్వాత సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇంకా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో అధిష్టానం అయితే భేటీ కానుంది. మరి పునర్వ్యవస్థీకరణ, ఇక శాఖల మార్పులు, ప్రభుత్వ పార్టీ యొక్క పదవులను కూడా నియామకం తదితర అంశాలపైన అయితే చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రస్తుత క్యాబినెట్లో అయితే కీలక మంత్రుల యొక్క శాఖలను మార్చి వారికి మళ్ళీ వేరే శాఖలను అయితే అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మరి పలు కీలకమైనటువంటి శాఖల మంత్రులు వాటి యొక్క నిర్వహణలో అయితే విఫలమయ్యారన్న అభిప్రాయం కూడా అధిష్టానంలో ఉంది. మరి అలాగే ఏదైతే పలువురు మంత్రులపైన అవినీతి ఆరోపణలు, ఇక మరికొందరి పనితీరు కూడా సరిగా లేకపోవడం తదితరాలు అయితే ఇప్పటికే తెప్పించుకున్న నివేదికల్లో అయితే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో మంత్రుల శాఖల్లో భారీ మార్పులు ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరి వీటిలో పలువురికి అయితే కీలకమైనటువంటి మంత్రుల శాఖలు కూడా ఉన్నట్లయితే తెలుస్తోంది. పనితీరు బాగాలేని ఒకరిద్దరు మంత్రులను తప్పించేందుకు కూడా అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అదే జరిగితే మాత్రం ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుంది. మరి ఇక ప్రస్తుత ఏదైతే మంత్రివర్గంలో ఒక బెర్త్ ఖాళీగా ఉండగా మరి రెడ్డి, ఎస్టీ, బంజారా సామాజిక వర్గాల నుంచి అయితే దీనికి గట్టి పోటీనే నెలకొని ఉంది. మరి ప్రధానంగా మునుగోడు, ఇబ్రహీంపట్నం, పరిగి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంకా మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతూ ఉన్న వైనం కనిపిస్తోంది. మరి ఎన్నికల ముందు కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు అయితే తనను కేబినెట్లోకి తీసుకురావాలంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు వేదికలపైన ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే మరి నల్లగొండ జిల్లా నుంచే మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం అయితే మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. మరోవైపు మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పార్టీ ఎమ్మెల్యే బాలునాయక్ మరి ఎస్టీ కోటా సీనియర్ నేత హోదాలోకి అయితే మంత్రి పదవిని ఆశిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.
డిప్యూటీ స్పీకర్గా మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ను అధిష్టానం అయితే ఎంపిక చేసినా ఇంతవరకు కూడా ఆ పోస్టుకు ఎన్నిక నిర్వహించలేదు. మరి మంత్రివర్గ విస్తరణలో అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న ఆలోచనతోనే ఆయన అయితే తన యొక్క ఎన్నికను అయితే వాయిదా వేస్తున్నట్లు చెబుతా ఉన్నారు. మరి ఇక బీసీ వర్గం నుంచి కూడా ఒకరిని డిప్యూటీ సీఎంగా అయితే తీసుకునే ఆలోచనలో అయితే అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను బీసీ కోటాలో డిప్యూటీ సీఎంగా తీసుకునే ప్రతిపాదన కూడా ఉన్నట్లయితే జోరుగా ప్రచారం నడుస్తుంది. మరి అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ను పార్టీలోకి తీసుకొని ఇక టీపీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించే ఏదైతే ప్రతిపాదన ఉన్నట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. అలాగే స్పీకర్ ప్రసాద్ కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి అదే జరిగితే స్పీకర్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది మాత్రం ఆసక్తికరమే అని చెప్పుకోవాలి. మరి వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల యొక్క నియామకంలోనూ ఇక భారీ ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలుస్తూ ఉంది. టీపీసీసీ చీఫ్లోనూ ఏదైతే ఇంతవరకు కూడా కొత్త కార్యనిర్వాహక అధ్యక్షుల యొక్క నియామకం అయితే జరగలేదు. మరి వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అధిష్టానం భారీగానే ప్రక్షాళన చేపట్టనున్నట్లయితే చెబుతా ఉన్నారు. మరి ఇన్ని సమీకరణాల మధ్య అధిష్టానం నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగానే మారిపోయిందని చెప్పుకోవాలి.